ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పైన దుమారం రేగిన విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి స్వీట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రేపు విచారణకు హాజరవ్వాలంటూ కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ స్వీట్ నోటీసులు ఇచ్చింది. అలాగే రేపు విచారణకు హాజరవ్వాలంటూ కూడా పిలుపునిచ్చింది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇదేం వింతలేదు. బికాజ్ ఏప్రిల్ 18 ఆయన సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇదే మద్యం కుంభకోణం కేసులో. ఆ రోజు ఆయన అన్ని వివరాలు చెప్పి నాకే సంబంధం లేదు, మీరు మళ్ళా ఎప్పుడు పిలిచినా వస్తాను, నేను మొత్తం అందులో ఉండే వ్యక్తులు ఎవరో చెప్తానన్నాడు ఆయన. అందుకని ఇవాళ ఆనందంగానే వెళ్తాడు ఆయన, భయపడుతూ వెళ్ళరు. ఓకే. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లోని 179 సెక్షన్ ప్రకారం రేపొద్దున 10ంటికి విచారణకు రమ్మని పిలిచారు. అయితే గతంలో ఆయన విచారణకు హాజరైనప్పుడు ఫస్ట్ 2-3 సమావేశాలు మా ఇంట్లోనే జరిగాయి. నేను అప్పు కూడా ఇప్పించాను, 100 కోట్లు ఒకళ్ళకిను, ఇద్దరికి 100 కోట్లు ఇప్పిస్తే ఒకళ్ళు నాకు వెంటనే తీర్చేశారు వడ్డీతో సహా, ఇంకొకళ్ళు అసలు ఇచ్చారు కానీ వడ్డీ ఇవ్వలేదని చెప్పాడు ఆయన. తర్వాత ఇందులో మొత్తం అంతా చేసింది రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. వాసుదేవ్ రెడ్డిని విచారించి వాసుదేవ్ రెడ్డి నుంచి మొత్తం అందరినీ తెలుసుకుని అట్లా రాజ్ కసిరెడ్డి నుంచి ఒక్కొక్కళ్ళు మన అసలు బాలాజీ గోవిందప్ప వీళ్ళందరి పేర్లు మనం ఎప్పుడు విన్నా కూడా వినలేదు. సో వాళ్ళైతే నిన్న మళ్ళా రజిత్ భార్గవ్, లాస్ట్ గా మద్యం కుంభకోణంలో వినిపించిన పేరు రజిత్ భార్గవ్, ఒక ఐఏఎస్. అంటే మొత్తం ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మహామహులందరూ కూడా ఈ రోజు మద్యం కుంభకోణంలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ ఇన్వాల్వ్మెంట్లో భాగంగా ఈ ఇన్వాల్వ్మెంట్లో భాగంగా రేపు మళ్ళా విజయసాయి రెడ్డి గారిని ఎందుకు పిలుస్తున్నారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చి ఉండొచ్చు మద్యం కుంభకోణం విచారణలో. నిన్న రజిత్ భార్గవ్తో సహా అంతకుముందు మొత్తం అందరినీ విచారించారు. మీకు గుర్తుంటే కనుక అయితే అతను ఎవరు, ప్రవీణ్ ప్రకాష్ వచ్చి అప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఏదో వెళ్ళాడు ఆయన. అక్కడ ఏదో స్టీల్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కొలంబో నుంచి పారిపోదాం అని చూసారు కదా, బెంగళూరు నుంచి కొలంబో. అక్కడి నుంచి అలా వెళ్ళాలని ఫేక్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెళ్దామని అనుకున్నారు ఆయనను వెంకటేశ్వర నాయుడు వీళ్ళిద్దరు. అంటే ఇది ఎందుకు వస్తుందంటే అక్కడి నుంచి, అంటే వాళ్ళతో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఉన్న మనిషి అతను వెనక్కి వచ్చేసి నాకు చాణక్య అన్న అతను మొత్తం దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశాడు, నేను మధ్యలో భయపడ్డాను అవన్నీ చెప్పుకొచ్చి మొత్తం వివరాలు ఇచ్చాక అతను కూడా ఒక కీ రోల్ పోషించాడు. ఎవరెవరు ఏంటేంటి మద్యం కుంభకోణంలో ఎట్లా అసలు విడతల వారి ఈ డబ్బులు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్ళాయి, అక్కడ ఒక ఫ్లాట్ తీసుకుని ఎక్కడ పెట్టారు, ఈ వివరాలన్నీ అతను ఇచ్చాడు. ఈ రజిత్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో నిన్న అసలు ఆయన ఏం చెప్పాడు, మరి రజిత్ భార్గవ్ అరెస్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళా సిట్ విజయసాయి రెడ్డిని ఎందుకు విచారిస్తుంది అంటే విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందని రజిత్ భార్గవ్ చెప్పాడా, లేదు రజిత్ భార్గవ్ నేను ఎవరి పేర్లు చెప్పనని మొండికేశాడా, మొండికేస్తే ఇప్పుడు అందుకోసం రేపు విజయసాయి రెడ్డిని పిలుస్తున్నారా అంటే విజయసాయి రెడ్డి రేపు ఫైనల్ గా ఎవరి పేరు చెప్తాడు, ఎందుకంటే అంతకు ముందు ఆయన జగన్ పేరు చెప్పలేదు. అదే మీరు అన్నట్టు లాస్ట్ టైం కూడా చెప్పకుండా చెప్పారు విజయసాయి రెడ్డి గారు. అంటే జగన్ గారి పేరు ఎక్కడ ప్రస్తావించకుండా కూడా రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి వేరే లింకప్స్ గురించి చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఒకవేళ రేపు విచారణకు హాజరవుతే నిజంగానే అంటే పేరు బయట పెట్టే అవకాశం ఉందంటారా, లేకపోతే ఎందుకు పిలిచారంటే అసలు ఏం చెప్తారు మేడం? నార్మల్గా ఖచ్చితంగా చెప్పడండి. ఎందుకంటే అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక స్వావలంబన ఇచ్చిందే ఈయన, ఎవరు, మన విజయసాయి రెడ్డి. ఈ డొల్ల కంపెనీలు పెట్టించి 43,500 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెప్పించింది ఆయనే. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో ఉంటే ప్యాలెస్ లో నేను ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చానా, నేను ఎవరినైనా కలిసానా, ఏ మంత్రులైనా కలిసానా అని ప్రతిసారి అనేవాడు ముఖ్యమంత్రి కాకముందు. ఆయన ఎందుకు వెళ్ళడం, ఎందుకు మీకంతా మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అన్ని చేసి పెడుతుంటే. ఇప్పుడు రాజే మీ దగ్గరికి వస్తే బంటు రాజు దగ్గరికి వెళ్ళాలి అవసరం లేదు. ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఏం చేసుకోవాలో చేసుకున్నారు. మీ నాన్నగారి పదవిని అడ్డు పెట్టుకుని మీరు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని మొత్తం దోచారు. ఆ దోచిన దాన్ని ఈడీ ఇవాళ
ఇప్పుడు మొత్తం జప్తు చేసి పెట్టింది. ఓకే. సో ఇవాళ మరి విజయసాయి రెడ్డి ఎందుకు నోరు విప్పడు. ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడు. చెప్పాలంటే విజయసాయి రెడ్డి బయటికి రావడానికి 2 కారణాలు. 1 కావాలని వచ్చాడా, 2 జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాడు. మీకు అర్థమైందా? ఎందుకంటే బీజేపీలోకి ఈయన వెళ్తే బై ఛాన్స్, ఇప్పుడు నిన్న కూడా ఆయన అమిత్ షాతో అపాయింట్మెంట్ కోరాడు, ఎవడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, కానీ ఇవ్వలేదు. అదే విజయసాయి రెడ్డి ఉంటే అయ్యేది. సో వైవి సుబ్బారెడ్డి వల్ల కాదు. అందుకని ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి రేపు ఏం చెప్తాడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు అయితే చెప్పడు. ఆయన చెప్పే అవకాశం లేదు. ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ, అంటే ఈయన వల్ల ఆయన ఆర్థికంగా బలపడ్డాడు. తర్వాత ఈయన అన్ని రకాలుగా ఆయన హెల్ప్ చేశాడు. మొత్తం 40 ఏళ్ళుగా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న వ్యక్తి బయటకు వచ్చారంటే అది ఆషామాషి కాదు, అందులో ఖచ్చితంగా ఏదో ఉంది. అందుకనే ఆయన ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లేదు, రేపు కూడా ఆయన చెప్పరు. కాకపోతే కొత్త పేర్లు ఏంటి తెర మీదకి వస్తాయి అనేది రేపు వేచి చూడాలి. అసలు సిట్ ఏం అడుగుతుంది, మళ్ళా సిట్ ఎందుకు పిలుస్తుంది, సిట్ ఆర్ దే నాట్ హ్యాపీ విత్ విజయసాయి రెడ్డి గారు లాస్ట్ టైం విచారణలో, ఇవన్నీ మనకి రేపు తేలాల్సి ఉంది. సో మేడం మరి చూసుకుంటే అంటే దీనికి సంబంధించి అందరూ కింగ్ పింగ్లనే చెప్పొచ్చు. అంటే ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే గోవిందప్ప బాలాజీ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డి పాత్రలో అని చెప్తున్నారు. అలాంటిది ఏకంగా డబ్బులు వచ్చేసి మొత్తం తాడేపల్లి ప్యాలెస్ బ్యాచ్కే వెళ్ళిపోయాయని కూడా అన్నీ తెలుసు. అలాంటిది ఇంకా ఎపిసోడ్ మీద ఎపిసోడ్లు అందరూ అరెస్ట్ అవుతున్నారు, కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం దీని గురించి? ఇప్పట్లో అయితే అవరండి, ఎందుకంటే ఇది ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ బయటికి రావాలో. మీకు నిన్నటితోటి అయిపోవాలా. రజిత్ భార్గవ్ పేరు రాగానే నేను గతంలో కూడా చెప్పాను కొత్త పేర్లు వస్తాయండి అన్నాను. నేను 2-3 రోజులకే రజిత్ భార్గవ్ పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీకు ఫైనల్ గా ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆగుతుందా, లేదు భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అనేది కూడా తెలియాలి మనకి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చెప్పుకున్నాం, ఏదో కవిత చేసిన దానికి 100 కోట్లకి అందరు అబ్బో అబ్బో అనుకున్నారు. కానీ ఇది అసలు అందులో అంటే ఈ మద్యం కుంభకోణంలో ఢిల్లీ స్కామ్ చాలా చిన్నది, ఒక పిపీల కల్లా. సో విజయ్ మాల్యాది కూడా 9,000 కోట్ల లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు చూసుకుంటే ఏపీలోనే విజయ్ మాల్యాది పెద్ద కేసే కాదు. ఆయన అదే కదా మొత్తుకుంటున్నాడు ఇప్పుడు. విజయ్ మాల్యా ఏమన్నారు, నా ఆస్తులన్నీ జప్తు చేశారు మీరు, కానీ నా దగ్గర డబల్ ద అమౌంట్ తీసుకున్నారు అంటున్నాడు. ఆయన చెప్పింది అదే కదా, మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ఆస్తుల నికర విలువ ఇంత, అందులోంచి మీరు తీసుకోవాల్సింది ఇంత, కానీ మీరు డబల్ తీసుకున్నారని ఆయన చెప్పాడు. కాబట్టి ఇవాళ విజయ్ మాల్యాని మనం తిట్టుకోకర్లా, ఇంకా నీరవ్ మోడీని తిట్టుకోవాలి. ఇంకా ఎందుకంటే నీరవ్ మోదీ కూడా ఇంకా ఆయన ఆస్తులు జప్తయ్యాయి లేదా మనకు తెలియదు పూర్తిగా. కాబట్టి అసలు వీళ్ళందరి ముందు వాళ్ళు ఏమి కాదండి చెప్పాలంటే. ఇవాళ హర్షద్ మెహతా లాంటి వాళ్ళే వీళ్ళ ముందు ఏదో చిన్న చీమో మరొకటో అయి ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ప్రపంచ చరిత్రలోనే పెద్ద స్కామ్ ఇంకా తెలియదు మనకి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా అమాయకంగా నాకేం తెలియదు అంటూ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతోటి అబద్ధాలు చెప్తూ కుట్రలు చేస్తూ నిన్నంతా బయటపడింది కదా. ఒక డ్రోన్ ద్వారా మొత్తం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధాలు లేకపోతే చూపించిన విజువల్స్ అన్ని అబద్ధం అని చెప్పి ఆయన కుట్రను బట్టబయలు చేయడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా రేపు విజయసాయి రెడ్డి గారు వెళ్ళాక ఇంకా ఏం కొత్త పేర్లు తెర మీదకి వస్తాయో మనం వేచి చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.